హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చూస్తున్నారు కదా, గడప నీట్గా తుడుచుకొని బియ్య పిండితో ముగ్గు పెట్టేసుకొని అలాగే బొట్లు పసుపు కుంకుమ కూడా పెట్టానండి. ఇక్కడ చూస్తున్నట్టయితే తామర పువ్వు అయితే వేస్తున్నానండి, కమల ముగ్గు చూడండి. అలాగే ఈ వీడియోలో ఇంకోటి చెప్పాలనుకున్నానండి. మనము పూజ చేసేటప్పుడు కొన్ని తెలియకుండా నియమాలు పాటించకుండా అనుకోకుండానే తప్పులు చేస్తూ ఉంటాము. అవి కొందరు తెలిసి చేస్తుంటే కొందరు తెలియక కూడా చేస్తూ ఉంటారు. అవి ఏంటో ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తానండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. మన ఛానల్ని మొదటగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకోటి చెప్పాలనుకునేది ఏంటంటే, శారీస్ కూడా ఉన్నాయండి. శారీస్ కూడా ప్రసన్న ఫ్యాషన్ హబ్ అనే ఛానల్లో, ఆ ఛానల్ లింక్ అయితే ఇస్తాను మీకు. శారీస్ కూడా ఉన్నాయి, ఆ ఛానల్ మొత్తం కూడా చూడండి. అందులో మంచి మంచి శారీస్, డిఫరెంట్ శారీస్, డైలీ వేర్ శారీస్ మొత్తం కూడా పెట్టాను. మీకు నచ్చితే వాట్సాప్ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేసేయండి. ఆ వీడియోలో నెంబర్ కూడా పెట్టాను అనమాట. ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి అడగండి, అవైలబుల్ ఉందా లేదా అని చెప్పేసి నేను చెప్తాను. మీకు నచ్చిన శారీ మీరు చాలా లో ప్రైస్కే తీసుకోవచ్చు అనమాట. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, మనకి భగవంతుని ఆరాధన ఎల్లప్పుడూ చేస్తూ ఉంటామండి. మనము ఎల్లప్పుడూ కూడా భగవంతుని ఆరాధన చేసేటప్పుడు ఈశాన్య దిశలో, లేదంటే తూర్పు, లేదు అంటే ఉత్తరం వైపు చూస్తూ భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేసుకోవాలండి. విశ్వాసంతో, అంకిత భావంతో పూజనైతే చేసుకోవాలి. పూజ చేసే సమయంలో ఖచ్చితంగా నుదుటిపైన బొట్టు లేదా విభూది తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలా ధరించకుండా పూజ అయితే అస్సలు చేయకూడదండి. పూజ చేయడానికి మొదటి నియమం ఏమిటంటే గణపతిని ఆరాధించడం. గణపతిని ఎప్పుడైనా సరే మనం ఏ పూజ చేసుకున్నా కూడా మొదటిగా గణపతిని పూజిస్తామన్నమాట. అలా ముందుగా కూడా గణపతిని ఆరాధించాలన్నమాట. మామూలుగా పూజా గదిలో దేవతా విగ్రహాలు 6 ఇంచుల లోపే ఉండాలండి. అంతకన్నా పెద్దవి ఉంటే అస్సలు ఉండకూడదు. అలా పూజలు కూడా చేయకూడదు అన్నమాట. ఆచమనం చేసేటప్పుడు మామూలుగా శబ్దం రాకూడదు. చాలామంది కూడా మీసాలు గడ్డాలు అలా స్నానం చేసి మగవారు దీపారాధన చేస్తున్నట్లయితే ఆ మీసాల నుంచి గడ్డాల నుంచి నీరు కారుతూ అలానే పూజ అయితే అసలు చేయకూడదు. ఆడవాళ్ళైనా సరే అండి, తలస్నానం చేసినప్పుడు ఎప్పుడైనా సరే మన తలకి వెంట్రుకలు నీళ్ళు కారుతూ ఉంటాయి కదా తలస్నానం చేసినప్పుడు. ఆ నీరు ఇంట్లో అస్సలు కారకూడదండి. అవి భర్త అస్సలు తొక్కకూడదు కూడా. అది ఆ నీరుని భర్త తొక్కినట్లయితే భర్త ఆయుష్ అనేది తగ్గుతుందంట. నాకు కూడా తెలియదండి, నేను కూడా తెలుసుకున్నాను. అలాగే నీరు కారుతూ దీపారాధన అయితే అస్సలు చేయకూడదు. నైవేద్యం పెట్టేటప్పుడు శుచిగా ఉన్న పాత్రలో మాత్రమే వండాలి. అలాగే నేలపై అస్సలు పెట్టకూడదండి. నేరుగా నేల మీద అయితే పెట్టకూడదు. దాని కింద ప్లేటు పెట్టాలి, లేదు అంటే ఆకు పెట్టాలి. అలాగే దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే దీపపు కుందుల కింద ప్లేట్లు లేకుండా, లేదు అంటే తమలపాకు ఏదైనా ఆకు లేకుండా దీపారాధన అలాగే చేస్తూ ఉంటారు. కింద నేరుగా పెట్టేసి అలా కూడా చేయకూడదండి. కనీసము ప్లేట్లు లేకపోతే కనీసం తమలపాకైనా పెట్టండి. తమలపాకు పెట్టైనా దీపారాధన చేసుకోవచ్చు. గంటని, శంఖాన్ని, తమలపాకును ఎట్టి పరిస్థితుల్లో నేలపై అస్సలు ఉంచకూడదు. పువ్వుల రెక్కలను విడదీసి పూజ అయితే చేయకూడదండి. కొన్ని పూజలు అయితే మనకిప్పుడు నేను బాబాగారి పూజ చేశాను. బాబాగారే చెప్పారనమాట. అంటే చెప్తారు పెద్దవాళ్ళు, పూజకి పువ్వులు కానీ పువ్వుల రెక్కలు కానీ వేసి పూజ చేసుకోవచ్చు అని బాబాగారి బుక్లో అయితే ఉంది. అలాగే కొన్ని పూజలకి కూడా పూజలకు ఉపయోగించేటప్పుడు పువ్వులని తుంచేసి అలా చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదండి. అలాగే దేవుడికి నైవేద్యము చేసినది సమర్పిస్తూ ఉంటాం చాలామంది కూడా. అలా చేసినప్పుడు రుచిని అస్సలు చూడకూడదండి. మనము రుచి చూసి దేవుడికి నైవేద్యంగా అస్సలు పెట్టకూడదు. ఎప్పుడైనా దేవుడి ప్రసాదం అనేది ఉప్పు అలా లేకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఏవైనా తీపి పదార్థాలు చేసినప్పుడు సరిపోయిందా సరిపోలేదా అని చెప్పేసి చూసి మళ్ళీ వేసి అలా చేయకూడదు. ఏదైనా సరే చేసినప్పుడు కూడా భక్తితో శ్రద్ధగా చేస్తే ఎలా ఉన్నా కూడా మనకి దేవుడు అనేది స్వీకరిస్తాడండి.
భక్తితో చేయకుండా పెట్టామంటే పెట్టాము, చేసామంటే చేసాము, ఉప్పు వేసామంటే వేసాము, బెల్లం వేసామంటే వేసాము, అలా ఎప్పుడూ చేయకూడదనమాట. దేవుడికి చేసింది కూడా రుచి ఎప్పుడు చూడకండి. ఏ వంటైనా సరే మనం ఏదైనా పళ్ళెం వేసుకుంటూ ఉంటాము, పప్పు, రసం ఇలా అన్ని వంటలు చేసి పెడుతూ ఉంటాం నైవేద్యంగా. అవి కూడా రుచి చూడకూడదండి. ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే పక్కన తీసి పెట్టండి. వాళ్ళు తెలియక వాడుతూ ఉంటారు, తింటూ ఉంటారనమాట. అలా ఎప్పుడు చేయకండి. దేవుడికి వండినవి ముందుగా దేవుడికి పెట్టి తర్వాత రుచి చూసుకొని తర్వాత అయినా మనం కలుపుకోవచ్చండి. దేవుడికి పెట్టింది మాత్రం రుచి అయితే అస్సలు చూడకూడదు. ఇది గుర్తు పెట్టుకుంటారని చెప్తున్నాను. చాలామందికి కూడా తెలిసుండొచ్చండి, కొందరికి తెలియకుండొచ్చు. అందుకే చెప్తున్నాను. తెలియని వాళ్ళకి ఒక్కరికి ఉపయోగపడినా చాలండి నా వీడియో. మన ఛానల్లో ఇంకా ఇలా సంబంధించినవి చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి అయితే చెక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్ పూజా వీడియోస్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఉంటుందండి నా ఛానల్లో. ఆ ప్లేలిస్ట్ ఆన్ చేశారంటే అన్నీ కూడా పూజ గురించి వస్తాయి. అలాగే మీషో హాల్ కానీ ఇలా ప్లేలిస్ట్స్ యాడ్ చేసి పెట్టానన్నమాట మీకోసము. అంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా షాపింగ్ హాల్ చూడాలనుకోండి, సెర్చ్ చేసి చూడాలి. అలాంటి బదులు నేను ప్లేలిస్ట్లో యాడ్ చేసి పెట్టాననుకోండి మీషో హాల్ అని చెప్పేసి, మీరు దాన్ని చూస్తే అన్నీ కూడా మీషో హాల్ మాత్రమే వస్తాయి. ఇప్పుడు ప్లేలిస్ట్లో పూజా వీడియోస్ యాడ్ చేసి పెట్టాను, అన్నీ కూడా పూజా వీడియోసే ఆ దాంట్లో మాత్రం. అలా యాడ్ చేసి పెట్టానన్నమాట. చెప్పాను కదా, శారీస్ కూడా ఉన్నాయండి మన దగ్గర. శారీస్ కూడా తీసుకొని వచ్చాను. నేను ఆఫ్లైన్లో ఎప్పటి నుంచో చేసేదాన్ని, ఇంకా ఆన్లైన్ ఎలాగో యూట్యూబ్ ఉంది కదా అని చెప్పేసి యూట్యూబ్లో కూడా స్టార్ట్ చేశానండి. ప్రసన్న ఫ్యాషన్ హబ్ అనే ఛానల్ ఉంటుంది, సెకండ్ ఛానల్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతానండి. ఆ లింక్ అనేది ఖచ్చితంగా చూడండి. మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి క్వాలిటీతో డైలీ వేర్ శారీస్ ఉన్నాయి, పట్టు శారీస్ ఉన్నాయి, ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నాను కదా, ఇది ఈరోజు పూజ మాత్రమే అండి. ఈరోజు పూజనే ఇది. ఎందుకు అంటే ఈరోజు సండే అండి. అమ్మవారికి బయట అమ్మవారు కులదేవత ఉంటారు కదా, ఆ అమ్మవారికి కోడినైతే కోసుకున్నాము. మార్నింగ్ లేచి ఇంట్లో మొత్తం కూడా తడిబట్ట పెట్టేసి పూజ చేసుకొని సింపుల్గా ఇంకా అమ్మవారికి అక్కడికి వెళ్ళేసి కోడినైతే కోసుకున్నామండి. అదే ఇంకా షేర్ చేస్తున్నాను మీతో. ఆ క్లిప్స్ కూడా యాడ్ చేశాను, అవి కూడా చూడండి. జనాలు అయితే ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారండి. గంగమ్మ జాతర అని సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఇంక ఇదంతా కూడా పూజ అంతా అయిపోయిన తర్వాత తీసానండి. ఇంకా లాస్ట్లో ఇంటికి వెళ్ళేటప్పుడు మొత్తం కూడా ఇలా పిండి దీపార అంటే ఇది ఉంటుంది కదా అన్నము, ఇంకా కోడిని కూడా కోసుకున్నాము. ఒక కొబ్బరిది అక్కడే పెట్టేశాను అనమాట. ఈ విధంగా అయితే చేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ప్రిపరేషన్ మొత్తం కూడా చూడాలి, చాలా వర్క్ అయితే ఉందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.